ఆధుని జిల్లా సాధన కోసము జేఏసీ తరపున ఏర్పాటు చేసినటువంటి దీక్షా శిబిరంలో మరి ఆధుని మాజీ ఎమ్మెల్యే సాయిబ్ రెడ్డి గారు వైసీపీ నాయకులు ప్రతిరోజు వచ్చి మెడికల్ కాలేజ్ అని అరిగిపోయిన రికార్డు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఉదాహరణకు ఒక పండ్ల పుట్టి అనుకోండి, ఒక 100 పళ్ళు ఉన్నాయి దాంట్లో ఒక పండు మెడికల్ కాలేజ్. నేను ఏమంటా అంటే 100 పండ్లు పక్కన పడండి, దిబ్బలు పడండి, ఒక పండు పట్టుకొని కూర్చున్నాడు ఎవరు? సాయిబ్ రెడ్డి. ఏమైనా న్యాయం ఉందా అని సాయిబ్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. ఆయన నిజంగానే ఆధుని జిల్లాపై చిత్తశుద్ధి ఉంటే, ఆధుని ప్రజలపై ప్రేమ ఉంటే ఆయన తమ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వారితో స్టేట్మెంట్ ఇప్పించండి. మరి గతంలో ఆయన ఏం చేశాడు? జిల్లా రాకుండా వచ్చింది ఏమైనా మాట్లాడినాడా? ఆయన అప్పుడే చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే చేస్తామంటారు. అంటే అందరూ ఇట్లే సావాలన్నప్పుడు జనాలు. కాబట్టి ఇలాంటి రాజకీయాలు మానుకోండి. మెడికల్ కాలేజ్ అనేది మంచిదే, మేము డిమాండ్ చేసినాము గవర్నమెంట్ నడపాలని. కానీ ఒక్కో ప్రభుత్వంకి ఒక్కో విధానం ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వ విధానం ఏమంటే పూర్తి గవర్నమెంట్ అయితే కొంచెం నిర్లక్ష్యానికి గురవుతుందని చెప్పి కొంత ప్రైవేట్ని కలుపుకొని పబ్లిక్ని కలుపుకొని వాళ్ళకైతే అర్థమయ్యేది చేస్తున్నారు. గత ప్రభుత్వం మద్యం విధానం ఏమైంది? ప్రైవేట్ వ్యక్తులు అమ్మరాదు, గవర్నమెంట్ అమ్మాలని చెప్పింది. మరి ఎలాంటి మంది అమ్మినారో అది అందరూ చూసినాము. కేసులు అవుతున్నది వేరే విషయం. కానీ ఒక్కో ప్రభుత్వం ఒక విధానం ఉంటుంది. కాబట్టి అదే ఒకటే పట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీకి మైలేజ్ ఇచ్చేది ఈ యొక్క మెడికల్ కాలేజీ విషయం. కాబట్టి దాన్నే పట్టుకోండి. మీరు ఆ శిబిరం కాడికి వచ్చి మీరు ఇదే చేయండి అంటే ఎవరికి నచ్చితే అది వాళ్ళు చేస్తారు. మీరు ఇదే చేయమని చెప్పడానికి మీరెవరు? కాబట్టి అదే మేము ఈ యొక్క విధానాన్ని మేము ఖండిస్తున్నాము. సాయిబ్ రెడ్డి గారు దయచేసి మెడికల్ కాలేజీ భజన మానుకోండి. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మెడికల్ కాలేజీ కోసం మీరు ఒక టెంట్ వేసుకోండి. ఒక దీక్ష శిబిరం ఏర్పాటు చేసుకుని మొత్తం 175 మంది వైసీపీ ఇన్ఛార్జీలు జగన్మోహన్ రెడ్డితో సహా కూర్చుంటుంది, వేరే విషయం. కానీ ఆధునిక జిల్లా ఉద్యమాన్ని డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. కాబట్టి ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ అనేది హైకోర్టులో కూడా కొట్టేసింది. ఇక ప్రభుత్వం నిర్వహించుకోవచ్చు పీపీపీ అని హైకోర్టు తీర్పు ఇచ్చేసింది. మీరు ఇన్ని కోటి సంతకాలు చేసినారు, ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకోవడం, కోర్టు లేదండి, మరి ఎవరికి ఇస్తారు మీరు? కాబట్టి కేవలం ఇది రాజకీయ జిమ్మికి తప్ప మరొకటి కాదు. మంచిదే మెడికల్ కాలేజ్ అనేది గవర్నమెంట్ నడపాలనుకున్నాము. కానీ ఒక్కో ప్రభుత్వం ఒక్కో విధానం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా సాయిబ్ రెడ్డి గారు కావచ్చు, ఇంకో నాయకులు కావచ్చు ఈ యొక్క ఆధునిక జిల్లాని డిస్టర్బ్ చేసే విధంగా మెడికల్ కాలేజీని తీసుకొచ్చి డిస్టర్బ్ చేయొద్దని చెప్పి, ఈ విధంగా ప్రజలు చులకన కారాదని చెప్పి వైసీపీ నాయకుల్ని కోరుకుంటున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఆధునిక జిల్లా సాధన ఐక్యవేదిక కన్వీనర్, జేఏసీ సభ్యులు.